నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహాలలో అత్యంత శక్తివంతుడైన గ్రహం శనీశ్వరుడు. శని కృపా కటాక్ష వీక్షణాలుంటే జాతకులకు మహర్దశ ఉంటుందని చెబుతారు. శనిదేవుడంటే కేవలం పీడించే గ్రహంగా అనుకోవడం అపోహ. శనిని ప్రసన్నం చేసుకుంటే ఆయన చేకూర్చే శుభ ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి శనిదేవుని దర్శనం సకల శుభకారకం. అతి తక్కువ సంఖ్యలో శని భగవానునికి ఆలయాలుంటాయి. ఆ ఆలయాన్ని దర్శించడం ద్వారా శనిగ్రహ దోషాల్ని నివారించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనం దర్శించుకోబోతున్న శనిదేవుని క్షేత్రం ప్రకాశం జిల్లా నరసింగోలులోని శనేశ్వర స్వామి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. మన రాష్ట్రంలో సుప్రసిద్ధమైన శనీశ్వరాలయం తూర్పుగోదావరి జిల్లాలోని మందపల్లిలో నెలకొని ఉంది. అంతటి విఖ్యాతి పొందిన క్షేత్రం ప్రకాశం జిల్లాలోని నరసింగోలులోని శనీశ్వర దేవాలయం. ఈ ఆలయంలో శనీశ్వరునితో పాటు శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి సన్నిధి కూడా నెలకొని ఉంది. 1991వ సంవత్సరం జూలై 27వ తేదీన ఈ ఆలయంలో శనైశ్వర స్వామిని, శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. దాదాపు పుష్కర కాలంగా ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతకంతకు పెరిగిపోతున్న వింధ్య పర్వతానికి గర్వభంగం చేసి అగస్త్యుడు దక్షిణాపథంలోకి ప్రవేశించాడు. తాను తిరిగి వచ్చే వరకు వింధ్య పర్వతాన్ని అలాగే ఒదిగి ఉండమని ఆదేశించాడు. ఆ తర్వాత మళ్లీ ఉత్తరానికి అగస్త్యుడు వెళ్లకుండా దక్షిణ భారతదేశంలోనే ఉండిపోయాడు. వాతపి, ఇళవరులనే జంట రాక్షసుల్ని అగస్త్యుడు వధించాడు. రాక్షస వధ దోష పరిహారం కోసం పాలేటి నదీ తీరాన తపస్సు చేశాడు. శివుణ్ణి మెప్పించాడు. శివుని అభీష్టం ప్రకారం రామలింగేశ్వర స్వామిని అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత సర్వకర్మ ప్రక్షాళన కోసం సర్వజీవులకు ఆయుష్ను అందించే శనీశ్వరుణ్ణి కూడా అగస్త్యుడు అప్పటి పాలేటి నదీ తీరాన నేటి నరసింగోలు గ్రామంలో ప్రతిష్ఠించాడు. శనీశ్వరుని గురించి పద్మ, స్కాంద, బ్రహ్మాండ పురాణాలు విపులంగా విభిన్న విషయాల్ని వివరిస్తున్నాయి. శని మందగమనం కలవాడు కాబట్టి మందుడు అంటారు. శని వాహనం కాకి. నలుపు, నీలం వర్ణాలు శనికి ప్రియమైనవి. జిల్లేడు ఆకులు, తిలలు, తైలాభిషేకాలంటే ఆయనకు ఇష్టం. శని భార్య జ్యేష్ఠాదేవి. సర్వ జీవరాశిని సత్యమార్గంలో నడిపించడానికే శని అవతరించాడనేది పురాణోక్తి. శనిగ్రహ దోషాలున్న వారు ఇతర భక్తులు శనీశ్వరుణ్ణి దర్శించుకుని, నమస్కరించుకుని, అభిషేకాలు నిర్వర్తించి, దానాదుల్ని సమర్పించుకోవడం ద్వారా శని అనుగ్రహాన్ని పొందవచ్చు. నరసింగోలు క్షేత్రంలో నిత్యం ఎంతోమంది భక్తులు శని పూజాధికాల్ని నిర్వహించుకుంటూ శని కృపకు పాత్రులవుతున్నారు. దాన ధర్మాలతో, సత్య, అహింస, మానుష ధర్మాలను నిబద్ధతతో పవిత్రంగా అనుసరించే వారికి శని ఎల్లప్పుడూ అండగా ఉండి శుభాల్ని కలిగిస్తాడు. అకారణంగా శని ఎవరిని బాధించడు. శని కలిగించే బాధలు కూడా ఆయా మానవుల పూర్వకర్మ ఫలాలే అని ప్రతీతి. వారి వారి కర్మానుసారంగా ఆయా వ్యక్తుల్ని ప్రేరేపించి వారితో ఆ కర్మల ఫలితాలను సిద్ధింపచేస్తాడు. అనాదిగా శనీశ్వరుడంటే పీడించి కష్టనష్టాల్ని కలిగించేవాడనే భావం ప్రబలంగా ఉంది. శని దూషణ సర్వదేవతా దూషణ. శని కృప సకల దేవతా కృపతో సమానం. నరసింగోలు క్షేత్రంలో ప్రతి శనివారం, శని త్రయోదశి వంటి సందర్భాలలో సామూహిక శనైశ్చర పూజల్ని నిర్వహిస్తారు.
భక్తుల చేత శని ప్రీతి కోసం యాగాదుల్ని జరిపిస్తారు. శని గ్రహదోషాల పరిహారాలను నిర్వహించుకునేందుకు నరసింగోలు శనైశ్చర సన్నిధి ఇతోధికంగా దోహదపడుతోంది. త్రయోదశి తిథి శనివారం శనికి ప్రియమైనవి. దశరథుడు, నలమహారాజు, పరీక్షిత్తు, ధర్మరాజు వంటి వారెందరూ కష్టనిష్ఠూరాలలో శనిని భక్తితో సేవించుకున్నారు. లోహమయమైన శని ప్రతిమను తైలం ఉన్న పాత్రలో ఉంచి నల్లని వస్త్రాన్ని కప్పి గంధం, నీలి పుష్పాలు, తిలాన్నాలతో పూజించి ఆ ప్రతిమను దానం చెయ్యాలి. కోణస్థ, పింగళ, బబ్రు వంటి శనినామాలను రావి చెట్టు దగ్గర జపిస్తే శనిబాధ తొలగుతుందని నమ్మకం. నీలాంబరో నీలవపుః కిరీటి గ్రధస్థితిః స్త్రాసకరో ధనుష్మాన్ చతుర్భుజః సూర్యసుతః ప్రశాంతః వదస్తు మహ్యం వరదః ప్రసన్నః అనే మంత్రాన్ని శనిదోష నివారణ మంత్రంగా భక్తులు పఠిస్తారు. నరసింగోలు క్షేత్రంలో శనేశ్వర స్వామి సన్నిధితో పాటు శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. పార్వతీదేవి సకల కళల సౌభాగ్యవల్లిగా ఇక్కడ కొలువుదీరి ఉంటుంది. అగస్త్య మహాముని ఈ మూర్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని ప్రతీతి. శనైశ్చర స్వామి ఆలయం ప్రక్కని రామలింగేశ్వర స్వామి దివ్య సన్నిధి ఉంటుంది. ప్రతి సోమవారం, మాస శివరాత్రి, మహాశివరాత్రుల సందర్భంలో ఇక్కడ విశేషమైన రీతిలో అభిషేకాలు, పూజాదికాలను నిర్వహిస్తారు. అభిషేక ప్రియుడైన ఆదిదేవుణ్ణి అభిషేకానంతరం సర్వాలంకారాలతో తీర్చిదిద్దుతారు. నాగాభరణం, పంచఫణి వంటి ప్రత్యేక ఆభరణాలతో రామలింగేశ్వరుణ్ణి రమ్యమోహనంగా అలంకృతం చేస్తారు. రామలింగేశ్వరుని సన్నిధికి ప్రక్కనే పార్వతీదేవి ప్రత్యేక ఆలయంలో కొలువుదీరి ఉంటుంది. సర్వాలంకృతంగా చతుర్బాహువులతో కిరీటాది సకల ఆభరణాలతో జగన్మాత తేజరిల్లుతుంది. ఈ పార్వతీదేవిని నిమ్మకాయలతో పూజించడం విశేషం. నిమ్మకాయల్లో దుష్టత్వాన్ని పారద్రోలే శక్తి ఉంటుందని నమ్మకం. అందుకే అమ్మవారిని నిమ్మకాయలతో పూజించి ఆ నిమ్మకాయల్ని భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు. ఈ నిమ్మకాయల రసాన్ని జలంలో కలుపుకొని భక్తులు సేవించడం ద్వారా భక్తులకు సకలాభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. అమ్మవారి ముంగిట శ్రీచక్ర పీఠం ఉంటుంది. ప్రతినిత్యం శ్రీచక్రానికి కుంకుమార్చనను నిర్వహిస్తారు. శ్రీదేవి శరన్నవరాత్రులలో పార్వతీమాతను దశవిధ రూపాలతో అలంకరిస్తారు.
నరసింగోలు శనైశ్చర రామలింగేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఈశాన్య భాగంలో అశ్వత్థ నారాయణ వృక్షం ఉంటుంది. ఈశాన్య భాగంలో ఈ వృక్ష విశేషం ఉండటం ఎంతో విశిష్టమైనది. శని అంటే శక్తి, శనీశ్వరుడంటే శివశక్తి. శని ఈశ్వరుడు కలగలిసిన క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా చెబుతారు. శని రామలింగేశ్వరుడు కొలువుదీరిన నరసింగోలు క్షేత్ర సన్నిధి భక్తుల పాలిట దివ్య పెన్నిధి.